మనం ఒక మంచి పని చేస్తే తిరిగి ఏదో ఒక రూపంలో మనకు మంచి జరుగుతుంది అని అంటారు కదా. దీనిని ఎంతమంది నమ్ముతారో తెలియదు, కానీ నేనైతే బలంగా నమ్ముతా. మరి నేను ఎందుకింత బలంగా నమ్ముతానో తెలుసుకోవాలంటే 1 year బ్యాక్ జరిగిన ఒక ఇన్సిడెంట్లోకి వెళ్దాం. ఒకరోజు మిడ్-నైట్ 12 o'clockకి ఒక కస్టమర్ ఫోన్ చేసి చాలా ఆకలిగా ఉంది, ఫుడ్ తెచ్చుకోవాలంటే బైక్ కూడా లేదు, కొంచెం ఫుడ్ పంపిస్తారా అని చెప్పి అడిగారు. యాక్చువల్లీ ఆ టైంకి రెస్టారెంట్ క్లోజ్ అవుతుంది, స్టాఫ్ అందరూ వెళ్ళిపోయారు, ఫుడ్ డెలివరీ చేయడానికి ఎవరూ లేరు. కానీ అతని ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో నేనే వెళ్ళి ఫుడ్ ఇచ్చి వచ్చిన. ఈ విషయం మన ఓల్డ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఒకరోజు మన రెస్టారెంట్ స్టాఫ్లోని ఒక పర్సన్ బైక్లో పెట్రోల్ అయిపోయింది. నైట్ 12 అవుతుంది, అన్ని పెట్రోల్ బంకులు బంద్ ఉన్నాయి. ఏ పెట్రోల్ బంక్ పోయినా పెట్రోల్ లేదని చెప్తున్నారు. మన అల్వాల్లోని సెలెక్ట్ థియేటర్ దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గరికి కూడా వెళ్తే పెట్రోల్ లేదని చెప్తే మనోడు నిరుత్సాహంతో రిటర్న్ అవుతున్నాడు. అంతలో పెట్రోల్ బంక్లో ఉన్న ఒక పర్సన్ పరిగెత్తుకుంటూ వచ్చి, అన్నా నువ్వు ద ఫిష్ రెవల్యూషన్ రెస్టారెంట్లో వర్క్ చేస్తావు కదా అని అడిగాడు. ఎందుకంటే మనోడు మన ఫిష్ రెవల్యూషన్ లోగోతో ఉన్న బ్లూ కలర్ టీషర్ట్ వేసుకున్నాడు. అన్న నేను మీకు ఎలాగైనా పెట్రోల్ పోస్తాను, ఎందుకంటే అన్న మిడ్-నైట్ 12:30కి ఒకరోజు ఫుడ్ డెలివరీ చేసిన వీడియో నేను చూసిన యూట్యూబ్లో. అసలు ఆ వీడియో చూసిన తర్వాత నేను చాలా ఇన్స్పైర్ అయినా, అందుకోసం నేను కూడా ఇప్పుడు పెట్రోల్ పోసి మంచి పని చేద్దాం అనుకుంటున్నా అన్న అని చెప్పిండు. ఇంకా మావాడు పెట్రోల్ పోసుకున్న తర్వాత నా దగ్గరికి వచ్చి చెప్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. మరి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారా? ఈరోజు కూడా ఒక కస్టమర్ రైట్ 12 o'clock ఫోన్ చేసి ఫుడ్ డెలివరీ కావాలి అంటే ఇగో ఫుడ్ తీసుకెళ్తున్నా. ఇలా ఫుడ్ తీసుకెళ్ళేటప్పుడు 1 year బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ గుర్తురాగానే మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నాను. అందుకే మనం ఏదైనా మంచి పని చేస్తే మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళకు మంచి జరుగుతుందని చెప్పి నేను బలంగా నమ్ముతాను. ఇంకా అర్ధరాత్రి పెట్రోల్ పోసి మావాడికి హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్.